ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యములు దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించువారు తుమ్మా మార్టిన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్య మహోత్సవ శుభ సందర్భాన ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా మన కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఈ లోకంలో పాపములో, ఈ లోక కూపములో కొట్టిమిట్టాడుతున్న ప్రతి మానవాళిని రక్షించాలి అని, మరి ముఖ్యముగా యవనస్తులను ప్రభువుకు సమర్పిస్తూ ఈ లోక వ్యసనాల్లో, శోధనలో, ఈ లోకానికి బానిసలు కాకుండా, ఈ లోక వ్యసనాల్లో పడిపోకుండా వారందరినీ కూడా ప్రభు హస్తాలతో కాచి కాపాడాలని వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరణిస్తున్నటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, అలాగే మన కుటుంబంలో అనారోగ్యముతో, అనేక రకరకాల శ్రమలతో, ఇబ్బందులతో, బాధలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ కారుణ్యమూర్తి పాదాల చెంత అంకితం చేసి వారందరినీ కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరిపై ఆ కరుణామయని కాంతి కిరణాలు ప్రకాశింపచేయమని, ఆయన యొక్క గాయాల ద్వారా చిందించబడినటువంటి రక్తము, నీరు మనందరి మీద చిలకరించబడాలి అని, మనందరి పాపములను క్షమించబడాలి అని, మన కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని ఈ ఆరాధనలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా మోకరించి ఆ కారుణ్య మూర్తిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. చప్పటి కొడుతూ ఆ గొప్ప దీవిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు
సప్రసాదములో ఉన్న ఓ కారుణ్యమూర్తి, ప్రాణమున్నంత వరకు నిన్నే ఆరాధిస్తానయ్యా. ఈ లోకములో జీవిస్తున్నంత కాలం నిన్నే ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని, ఈ లోకములో ఉన్న ఏ వస్తువును కానీ ఏ మనిషిని కానీ ఆరాధించకుండా నా జీవిత కాలమంతా కూడా మిమ్మే ఆరాధిస్తూ మీ దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెదా, ఆరాధించెదా, ఆరాధించేదా, 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 ఆరాధించేదా. ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ప్రసాదములో ఉన్న ఓ కారుణ్యమూర్తి, ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణికి సేవ చేసి, ప్రతి ప్రాణికి ప్రాణం పోసి, ప్రతి ప్రాణిని ఓదార్చి, ప్రతి ప్రాణి కొరకు మరణించినటువంటి ఓ కారుణ్యమూర్తి, మేము కూడా మీ వలె మేము జీవిస్తున్నంత కాలము మీకు సేవ చేసే భాగ్యాన్ని దయచేయండి. స్తోత్రమయ్యా. మార్గంలో నడిపించే భాగ్యాన్ని దయచేయండి. ఆమేన్. ఇతరులను ప్రేమించే భాగ్యాన్ని దయచేయండి. ఆమేన్. ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. ఆమేన్. వేడుకుంటున్నాము దేవా. స్తోత్రమయ్యా. ఆరాధించి మహిమపరుచుకుందాం. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించేదా, 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 సేవించేదా. ప్రాణమున్నంత వరకు స్తోత్రమయ్యా. ఆమేన్. ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. చెప్పండి కొడదామా. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, చెప్పలతో నా
ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు హల్లెలూయా 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 రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ముందు ఆరాధిద్దాం. హల్లెలూయా 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 యేసయ్యా మా ప్రార్థన ఆలకించండి దేవా, మమ్ము క్షమించండి ప్రభువా, మా పాపములు మా దోషములు అన్ని కూడా తొలగించండి ప్రభువా. గొప్ప దేవుని వేడుకుందాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. ఓ కారుణ్యమూర్తి, మా పాప శాపములు తొలగించండి అయ్యా. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మా కుటుంబంలో ఉన్న ప్రతి శాపము తొలగిపోవును గాక, ప్రతి రోగము తొలగిపోవును గాక, ప్రతి దుష్ట శక్తి తొలగిపోవును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు, వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దివ్య కారుణ్య మహోత్సవ శుభ సందర్భాన ఆ దివ్య కారుణ్య యొక్క దీవెనలు, ఆ కరుణామయ యొక్క కృప ఆశీర్వాదాలు మీ మీదను మీ కుటుంబాల మీదను ఏరాళంగా కుమ్మరించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ తెలుసు ఈ పండుగ ఎలా ప్రారంభమైందో. దేవుడే స్వయంగా సిస్టర్ ఫౌస్టినా గారికి దర్శనమిచ్చి దివ్య కారుణ్య పండుగను కొనియాడాలి అని, ఈ దివ్య కారుణ్య పండుగను కొనియాడుతున్నటువంటి ప్రతి ఒక్కరిలో దేవుని కృపా దీవెనలు హేరాళముగా కుమ్మరించబడతాయని, దేవుడే స్వయముగా ఈ పండుగను ప్రకటించాలి అని తనకు తానుగానే వ్యక్తము చేసుకున్నటువంటి సందర్భము. అలాగే ఈ దివ్య కారుణ్య రూపాన్ని, పటరూపాన్ని ఏ విధంగా చిత్రీకరించాలో పునీత ఫౌస్టినమ్మ గారికి దర్శనము ద్వారా తనే స్వయంగా ప్రకటించుకున్నటువంటి సందర్భము. ప్రపంచములో యుద్ధాలు, గొడవలు, రకరకాల కక్షలు, కార్పణ్యాలతో ఎంతోమంది బలైపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా శత్రుత్వమే, ఎక్కడ చూసినా పగ, ఎక్కడ చూసినా అసూయ, రకరకాల అసూయలతో, కోపతాపాలతో కుటుంబంలో శాంతి సమాధానం లేదు, మన గ్రామాలలో శాంతి సమాధానం లేదు, మనం ఉన్నటువంటి జిల్లాలలో, రాష్ట్రాలలో, దేశాలలో శాంతి సమాధానం లేకుండా ఎక్కడికక్కడే కోపతాపాలతో ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి ఈ కారుణ్య జపమాల ద్వారా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి. ఈ కారుణ్య జపాన్ని జపిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని బంధకాల నుండి, అన్ని పాపాలను క్షమించి దేవుడు మనల్ని కరుణిస్తాడు అని ఈ పండుగ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, మరి 2000 సంవత్సరము జూబిలీ జరుపుకుంటున్నటువంటి సందర్భములో జాన్ పాల్ II పోపు గారు ఏప్రిల్ 30వ తారీఖున సిస్టర్ ఫౌస్టినా గారిని పునీతురాలుగా ప్రకటిస్తూ ప్రతి సంవత్సరము కూడా ఈ పండుగను ఈస్టర్ అయిపోయిన తరువాత వచ్చే ఆదివారంలో కొనియాడాలి అని,
ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారముగా, దివ్య కారుణ్య మహోత్సవంగా ప్రకటించాలి అని జాన్ పాల్ II పోపు గారు ప్రకటించారు. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, ప్రియ సహోదరులారా, ఈ దివ్య కారుణ్య జపమాల ప్రార్థన ద్వారా మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దొరుకుతుంది, దిక్కులేని ఆత్మలకు విశ్రాంతి దొరుకుతుంది అని, అలాగే ఈ దివ్య కారుణ్య జపమాల ద్వారా ప్రపంచంలో శాంతి సమాధానము లభిస్తుంది అని, అలాగే ఈ దివ్య కారుణ్య జపమాలను తల్లి తిరుసభలో గొప్పగా ప్రకటించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ దివ్య కారుణ్య జపమాలను ధరించి ఈ జపమాల ప్రార్థన ద్వారా మన కుటుంబాలలో, మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యను తొలగింప చేసుకోమని జాన్ పాల్ II పోపు గారు ప్రకటించారు. ప్రియ సహోదరులారా, దేవుడు పునీత ఫౌస్టినమ్మ గారికి తన డైరీలో ఈ విధంగా రాసి మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఎవరైతే దివ్య కారుణ్య జపమాలను ధరించి మధ్యాహ్నము 3 గంటల సమయంలో వారి ప్రత్యేకమైన ఉద్దేశాలను ముందుంచి ప్రార్థన చేస్తారో, తప్పకుండా ఈ దివ్య కారుణ్య జపమాల ద్వారా వారిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన తలంపులు నెరవేరుతాయని, ఆ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్యముతో బాధపడుతున్న వారికి స్వస్థత లభిస్తుంది అని మరి పునీత ఫౌస్టినమ్మ గారికి తెలియచేశారు. అదేవిధంగా ఈ దివ్య కారుణ్య మహోత్సవ పండుగ నాడు ఎవరైతే మంచి పాప సంగీతము చేస్తారో, నిండైనటువంటి దివ్య పూజా బలిలో పాలు పంచుకొని ప్రార్థన చేస్తారో, వారి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు త్వరలోనే నెరవేరుతాయని పునీత ఫౌస్టినమ్మ గారి ద్వారా దేవుడు తెలియచేశాడు. అలాగే ఈ దివ్య కారుణ్య జపమాల ద్వారా ప్రార్థన చేసినప్పుడు వృద్ధులకు మంచి ఆరోగ్యము లభిస్తుందని, యవనస్తులకు మంచి మార్గము తెరవబడుతుందని, వారిలో ఉన్నటువంటి బలహీనతలు, పాప శాపాలన్నీ కూడా తొలగిపోతాయని, సన్మార్గములో వాళ్ళు నడుస్తారు అని, కుటుంబంలో శాంతి సమాధానం లభిస్తుంది అని, చేసే ప్రతి పనిలో గొప్ప ఆశీర్వాదం లభిస్తుంది అని పునీత ఫౌస్టినమ్మ గారి ద్వారా దేవుడు తెలియచేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కొనియాడుతున్నటువంటి పండుగలు తల్లి తిరుసభలో మనం ఒక క్రమం ప్రకారం ఏర్పాటు చేసుకున్నటువంటి పండుగలైతే, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల ప్రకారం ఏర్పాటు చేసుకున్నటువంటి పండుగలైతే, దివ్య కారుణ్య పండుగ మాత్రం కేవలం దేవుడే కోరుకున్నటువంటి పండుగ. దేవుడే ఈ పండుగను ఆవిర్భవించాలి, ఈ పండుగను కొనియాడాలి, ప్రతి మనిషిలో ఉన్న పాప శాపాలు తొలగిపోవాలి అంటే దేవుని కరుణ అవసరము, దేవుని యొక్క కృప ఆశీర్వాదము లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము అని తెలియచేస్తూ ఈ పండుగను తనే కోరుకున్నటువంటి సందర్భము పునీత ఫౌస్టినమ్మ గారి ద్వారా. అందుకని ప్రియ సహోదరులారా, గత ఎన్నో సంవత్సరాల నుండి మనం దివ్య కారుణ్య జపమాలను ధరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజముగా విశ్వాసముతో ఈ యొక్క ప్రార్థనలో, ఈ కారుణ్య జపమాలలో ఇంత శక్తి ఉంది, ఇంత బలము ఉన్నది. ఈ కారుణ్య జపమాల అనేది మనలో ఉన్నటువంటి రోగాల నుండి, పాపాల నుండి, శాపాల నుండి విడుదల పొందుకునే గొప్ప ఆయుధంగా భావించి విశ్వసించి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఈ యొక్క జపమాల, ఈ కారుణ్య జపమాల పండుగ ద్వారా మనం అనేకమైనటువంటి మేలులు, అద్భుతాలు పొందుకుంటామని ఈ యొక్క పండుగ తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు కరుణామయుడు, ప్రేమామూర్తి. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మనందరిని రక్షించడానికి లోకానికి వచ్చినట్లుగా, మనలో ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని తొలగించి మనందరిని కూడా కరుణించి మనందరికీ నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, అంత గొప్ప కరుణామయుడు, మనం ఎలాంటి పాపం చేసినా, ఎలాంటి ద్రోహులుగా మిగిలిపోయినా ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే తప్పకుండా ఆయన కరుణ, క్షమాపణ మనందరికీ లభిస్తుంది అనే నమ్మకం ఈ పండుగ మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనమందరం కూడా ఏదో విధంగా పాపం చేస్తూ ఉన్నాం. తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా
అనేక విధాలుగా పాపము చేస్తూ ఉన్నాం. పాపము చేసిన మనిషి రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 23వ వచనంలో పాపం మూలంగా వచ్చే వేతనము మరణమని వాక్యం సెలవిస్తుంది. మనం చేసినటువంటి పాపం మూలంగా మరణం అనేది కేవలం ప్రాణాన్ని కోల్పోవటం మాత్రమే కాదు, ఈ మరణం అనేది రకరకాల వ్యాధుల రూపంలో, రకరకాల సమస్యల రూపంలో, రకరకాల ఆర్థిక లేదా మానసిక రోగాల రూపంలో మనలో ప్రవేశిస్తూ ఉంది. దేవుని యొక్క దీవెనలు తప్పకుండా పొందుకుంటారు అని అనేకమైనటువంటి వ్యాధులతో బాధలతో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గొప్ప ఓపికను, ఓర్పును, సహనాన్ని, ధైర్యాన్ని ఇచ్చే పండుగ ఈ దివ్య కారుణ్య మహోత్సవం అని మనం అనేక విధాలుగా తెలుసుకుని ఉన్నాం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ధ్యానం చేసినట్లయితే, పాపములో ఉన్నటువంటి జక్కయ్య, శాపములో ఉన్నటువంటి జక్కయ్య, అనేక వ్యాధులతో నిండిపోయినటువంటి జక్కయ్య, శాంతి సమాధానాన్ని కోల్పోయినటువంటి జక్కయ్య యేసు ప్రభువును చూసి తన ఇంటికి ఆహ్వానించగానే తన ఇల్లంతా కూడా రక్షించబడింది. ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడ్డారు. కాబట్టి ప్రియ సహోదరులారా, దివ్య కారుణ్య దేవుడు జక్కయ్య యొక్క పాపాలన్నీ కూడా క్షమించి తనను మాత్రమే కాదు తన కుటుంబాన్ని సహితము రక్షించినట్లుగా, క్షమించినట్లుగా, దీవించినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి మనం ధ్యానం చేసినప్పుడు, పాపములో పడి ఉన్నటువంటి మగ్దలీన మరియమ్మ యేసు ప్రభువును చూడగానే, యేసు ప్రభు ముందు నిలబడగానే ఆమెలో ఉన్నటువంటి పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని మార్చుకుంది. ఇప్పటి వరకు ఈ లోకాన్ని చూసి, పాపాన్ని చూసినటువంటి ఆమె పాపంలోనే పెరిగిపోయింది, పాపానికి బలి అయిపోయింది. ఎప్పుడైతే యేసు ప్రభును చూసిందో, ఎప్పుడైతే యేసు ప్రభును కనుగొందో, యేసు ప్రభులో ఉన్నటువంటి ఓదార్పును, ఆ క్షమాపణను కనుగొందో, ఆమె తన పాత జీవితాన్ని మార్చుకుని నూతన జీవితంలో ప్రవేశించి దేవునికి సాక్షిగాను, ఉత్థాన క్రీస్తు యొక్క మొట్టమొదటి సువార్థికురాలుగాను మగ్దలీన మరియమ్మ మారిపోయింది. పాపము చేశావు కదా, నీ శరీరాన్ని అమ్ముకున్నావు కదా, నాకు వ్యతిరేకంగా జీవించావు కదా అని ప్రభు ఆమెను తూలనాడలేదు, బాధ కలిగించే మాటలు ఆమె పట్ల మాట్లాడలేదు. అమ్మా, ఇక నుండి నీవు పాపము చేయకుము అని ఆ ప్రేమతో, ఆ కరుణతో పలికినటువంటి ఆ కరుణామైన యొక్క మాటలు వినగానే ఆమె తన జీవితాన్ని మార్చుకుంది, పాపాన్ని వదులుకుంది. లూకా శుభవార్త 22వ అధ్యాయము 54వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, బొంకిన పేతురును కూడా దేవుడు క్షమించాడు. చూడండి ప్రియ సహోదరులారా, నమ్మక ద్రోహం చేసే వాళ్లను క్షమించటం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. మరి తనతోనే ఉంటూ తన చేత పిలువబడినటువంటి, అందరికంటే ఎక్కువ మర్యాద, ఎక్కువ బాధ్యతలు అప్పగించబడినటువంటి పేతురే యేసు ప్రభు కష్టకాలములో ఆయన ఎవరో తెలియదని బొంకి పారిపోయాడు. అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మరి యేసు ప్రభు ఆ బొంకిన పేతురును క్షమిస్తున్నాడు, తనలో పరివర్తనను రప్పించాడు, ఇంకా గొప్ప బాధ్యతలను ఆయనకు అప్పగించాడు. చూడండి ప్రియ సహోదరులారా, ఆయన దగ్గరికి ఎలాంటి వారు వచ్చినా, ఎలాంటి స్థితిలో వచ్చినా ప్రతి ఒక్కరిని కూడా క్షమించి వారందరికీ క్షమాభిక్షను పెట్టి వారందరినీ కూడా కరుణించే దేవుడు ఆ కరుణామయుడిని మనం చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ఘోరాతి ఘోరంగా హింసించి, కాళ్ళతో తన్నుతూ, పిడికెలతో గుద్దుతూ, ముఖం మీద ఉమ్మి వేసి, ఆయన శరీరంలో కొరడా దెబ్బలతో కొడుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి మాంసపు ముద్దలు ఊడి వచ్చిన, అతి ఘోరాతి ఘోరంగా ఆ శిలువ మాను మీద మేకులు కొట్టి ఆయన ఎంత ఘోరాతి ఘోరంగా హింసించిన వారిని కూడా దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, ప్రభా వీరు చేయుచున్నదేమో వీరికి తెలియదు, వీళ్ళను క్షమించమని తన ఆఖరిలో కూడా తన శత్రువులను,
తనకు వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళందరినీ కూడా క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ మనందరికీ కూడా తెలియచేస్తుంది, ప్రభు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు, నేను ఏ విధంగానైతే మిమ్మల్ని క్షమిస్తున్నానో మీరు కూడా ఒకరినొకరు క్షమించండి అని, మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోనండి అని, మీరు కూడా ఒకరికి ఒకరు సేవ చేసుకోండి అని తన కడరాత్రి భోజన సమయంలో ఆయన ప్రేమాజ్ఞను స్థాపించి మనందరి ముందు సాక్షిగా నిలబడి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగను కొనియాడుతున్నటువంటి మనందరిలో కూడా క్షమించే మనస్తత్వం ఉండాలి, దేవుని ప్రేమించే మనస్తత్వం ఉండాలి, దేవుని ఆరాధించే మనస్తత్వం ఉండాలి. అలాగే మన శత్రువులను ప్రేమించి క్షమించి వారి కొరకు ప్రార్థించే మంచి మనస్తత్వం మనకు ఉన్నట్లయితే ఇదిగో ఈ పండుగ రోజున ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుని ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం పాత్రులం అవుతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గొప్ప పండుగ శుభ సందర్భాన మనమందరం కూడా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ పండుగలో పాలు పంచుకుంటున్నటువంటి మనందరినీ, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరినీ కూడా, మీ కుటుంబాలను కూడా దేవుడు హేరాళముగా దీవించాలి అని, తన అమూల్యమైనటువంటి దీవెనల వర్షాన్ని కుమ్మరించాలని ప్రార్థన చేద్దాం. అలాగే మరి డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా విదేశాల్లోండి ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలి అని, వారికి ఏమి అవసరమో, ఏ కష్టాలలో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో వాటన్నిటిని కూడా ఈ పండుగ రోజున తొలగించి వారందరికీ బంగారు భవిష్యత్తును దయచేయమని, వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేరే విధముగా ఆ దేవాతి దేవుడు, ఆ దివ్య కారుణ్యమూర్తి వారందరినీ కూడా కరుణించి దీవించి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఆ బిడ్డల జీవితంలో చేయాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రియ సహోదరులారా, మన చిన్నారి బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, చదువు పూర్తయిన బిడ్డల కొరకు, వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు, సంతానవరం లేనటువంటి బిడ్డల కొరకు అనేకమైనటువంటి ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరాలని అనేక తలంపులతో ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా హేరాళముగా దీవించాలి అని ఆ దివ్య కారుణ్య జపమాల ద్వారా మన ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి ప్రేమను మనందరికీ ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఈ లోకంలో ప్రేమ కొంతకాలం వరకు మాత్రమే, ఈ లోకంలో ప్రేమ బంధాలు కొంతకాలం వరకు మాత్రమే. ఎవరు ఎవరిని శాశ్వతంగా ప్రేమించలేరు. కానీ ఎవరు వదిలిపెట్టినా, ఎవరు కాదన్నా, ఎవరు వద్దన్నా ఎల్లప్పుడూ మనందరినీ ప్రార్థించే దేవుడు ఆ కరుణామయుడు, ఆ కారుణ్యమూర్తి మాత్రమే. ప్రియ సహోదరులారా, అందరూ కూడా కళ్ళు మూసుకుని హృదయం మీద చేయి పెట్టుకుని ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను మనం ధ్యానం చేద్దాం. ప్రేమ, యేసుని ప్రేమ ఎవరు కొనలేనటువంటి ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ. దీన్ని నమ్మండి అని కీర్తనకారుడు తన యొక్క వేదనను తెలియచేసుకుంటున్నాడు. తన ప్రార్థనను పాటగా మార్చి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనందరి ముందు ఉన్నటువంటి ఆ కరుణామైన ప్రేమ ఎంత గొప్పదో, ఎంత మూల్యమైనదో, ఎంత ఉన్నతమైనదో మనం ఈ పాట ద్వారా ధ్యానం చేద్దాం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను ధ్యానం చేద్దాం. ఆ గొప్ప దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి కరుణను ధ్యానం చేసి ఆ ప్రేమను మనకివ్వమని, ఆ కరుణలో, ఆ ప్రేమలో జీవించే యోగ్యతను దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం.
ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో తల్లిదండ్రులు కొంతకాలం వరకు మాత్రమే మనతో ఉంటారు. కొంతకాలం వరకు మాత్రమే తమ ప్రేమను చూపించగలుగుతారు. యేసయ్యా, లోకములో భార్యాభర్తలు కూడా కొంతకాలం వరకు మాత్రమే కలిసి జీవించగలుగుతారు. అవును యేసయ్యా. ఈ లోకములో ఉన్న బంధుమిత్రులు కూడా కొంతకాలం వరకు మాత్రమే మనతో ఉండగలరు, ఆ ప్రేమను చూపించగలరు. తల్లిదండ్రులు లేకపోయినా, భార్య భర్తలు లేకపోయినా, బంధుమిత్రులు లేకపోయినా, వారు ప్రేమించకపోయినా ఎల్లప్పుడూ మనందరినీ ప్రేమించే గొప్ప దేవుడు కారుణ్యమూర్తి మాత్రమే. ఆ గొప్ప దేవుని మనం ప్రేమిస్తే ఆ ప్రేమను ఎల్లప్పుడూ కూడా మనం పొందుకుంటాం. ఆ శాశ్వతమైన ప్రేమను ఎల్లప్పుడూ మనం పొందుకుంటాం. అలాంటి శాశ్వతమైన ప్రేమను మనందరికీ దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలల కరిగిపోను. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మూడున విరిగిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ.
ప్రేమ. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కారుణ్యమూర్తి మనందరి పట్ల చూపిస్తున్న గొప్ప ప్రేమను మనం తెలుసుకున్నాం. స్తోత్రమయ్యా. ఈ లోకంలో ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇవ్వలేనటువంటి గొప్ప ప్రేమ ఇది. ఆ కారుణ్య దేవుడు మనందరికీ ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరులారా, మనమందరం కూడా ఎన్ని రోగాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ప్రమాదాలు జరిగినా సజీవులుగా ఉన్నామంటే ఆ గొప్ప దేవుడు ఇంకా మనందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఇంకా మనందరిలో మార్పు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంకా మనందరినీ తన రెక్కల కింద ఉంచి కాచి కాపాడాలనే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఆ కారుణ్య మూర్తిని, ఆ కారుణ్య దేవుని యొక్క కాంతి కిరణాలు మనందరి మీద ప్రవహింప చేయమని మీ దగ్గర ఉన్నటువంటి జపమాలను చేత పట్టుకుని ఆ కారుణ్య మూర్తి యొక్క ఆ దీవెనలు పొందుకొని మన రోగాల నుండి, బాధల నుండి, ఆటంకాల నుండి సంపూర్ణ విడుదల పొందుకునే మహాకృపను దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. జపమాలను పట్టుకొని ఈ కారుణ్య నదిలో, ఈ కారుణ్య సముద్రములో ప్రయాణం చేయటానికి ఎలాంటి అలలు, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కూడా ఆ కరుణామయుని యొక్క కృపను పొందుకోవడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరులారి, యొక్క కారుణ్య జపమాలను జపిస్తున్నటువంటి ఈ సందర్భంలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు ప్రభువుకు సమర్పించండి. మీ కుటుంబంలో ఎవరు అనారోగ్యంతో ఉన్నారో ప్రభువుకు సమర్పించండి. మరి చిన్నారి బిడ్డలు చదువుకుంటున్నారేమో ప్రభువుకు సమర్పించు. మరి యవనస్తులు ఈ లోకంలో, ఈ లోక వ్యసనాల్లో పడిపోకుండా వాళ్ళ ఆత్మలు రక్షించబడాలి అని ప్రార్థన చేయి. చేతికి వచ్చినటువంటి బిడ్డలు చేజారిపోతున్నారేమో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయి. కుటుంబంలో యవనస్తులు వివాహము కాకుండా చాలామంది ఉన్నారేమో, వివాహమైన తర్వాత కూడా సంతానం లేకుండా బాధపడుతున్నారేమో, ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారేమో, అనేకమైనటువంటి బంధకాలలో ఉన్నారేమో, అనేకమైనటువంటి దుష్టశక్తి సంఖ్యల్లో ఉన్నారేమో, అనేక రకరకాల మత్తు పానీయాలకు, తాగుడు, రకరకాల జూదానికి గురి అవుతున్నారేమో. ఈరోజు వారందరినీ కూడా ప్రభు కారుణ్యంలో కట్టివేద్దాం. వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు వారిని రక్షించాలని, వారికి విమోచనను దయచేయమని. మరి మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారేమో, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారేమో, వాళ్ళందరినీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి వారికి మారు మనసును దయచేయమని, తన కరుణ కారుణ్యాన్ని ఆ బిడ్డలందరి మీద కుమ్మరించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఎవరెవరి కోసం ఈరోజు ఈ జపమాలను అంకితం చేయాలనుకుంటున్నావో వాళ్ళ పేర్లు చెప్పు, ప్రభువుకు సమర్పించు. ఆ గొప్ప దేవుని యొక్క కాంతి కిరణాలు ఆ బిడ్డలందరి మీద కుమ్మరించబడుతూ ఉన్నాయి. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగిని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించండి. ఆమెన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. అందరికి రెండు చేతులు పైకి లేపి ప్రభు మనకు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెబుతూ ఏ ఉద్దేశాల కొరకైతే ఈరోజు ప్రభు పాదాల చెంత ఉంచామో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. రెండు చేతులు పైకి లేపి ఈరోజు మరియ తల్లిని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం.
కొన్నిసార్లు మన ప్రార్థనలో శక్తి ఉండదేమో, విశ్వాసం ఉండదేమో, కానీ ఈరోజు మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇదిగో ఈరోజు మనం తలపెట్టిన ప్రతి కార్యక్రమం, ప్రతి ఉద్దేశము నెరవేర్చమని ఆ మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. దేవుని ప్రసాదము చేత ఆనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోస్తు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాత్రలోకి నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వాసం జీవించు వారిలోనికి చనిపోయిన వారికి తిరిగి వచ్చును. ఆత్మను విశ్వసించున్నాము. పరిశుద్ధ స్కృతులకు సబ్బును విశ్వసించున్నాము. పాపముల మన్నింపును విశ్వసించున్నాము. శరీరముకు ఉత్థానమును విశ్వసించుచున్నాము. నిత్య జీవమును విశ్వసించుచున్నాము. ఆమేన్. మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. చేతులు పైకి లేపి మన కుటుంబంలో ఉన్నటువంటి యవనస్తులను ప్రభు సమర్పిద్దాం. చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రభు సమర్పిద్దాం. అనేకమైనటువంటి వ్యసనాల్లో ఉన్న బిడ్డలను ప్రభు సమర్పిద్దాం. ఉద్యోగం లేకుండా, వివాహాలు జరగకుండా, అనేక నిస్సహాయ పరిస్థితుల్లో బాధపడుతున్న ఆ బిడ్డలందరినీ కూడా ప్రభువుకు సమర్పించి ఆయనకి కరుణా కాంతి కిరణాలు బిడ్డల మీద ప్రవహించబడాలి. వారిలో ఉన్న ఆ యొక్క వ్యసనాలన్నీ కూడా తొలగిపోవాలి అని, ఉన్నటువంటి అసంతృప్తి తొలగిపోవాలి అని, సన్మార్గంలో నడిపించబడాలి, విశ్వాసంలో బలపడాలి, పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబడాలి. ఆ బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. రెండు చేతులు పైకి లేపి
కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా. భార్య భర్తల మధ్య ప్రేమ ఆప్యాయతలు, ఆమేన్. శాంతి సమాధానాన్ని దయచేయండి చాలా దేవా. కుటుంబాలు ప్రేమ లేకుండా, ఆప్యాయత యేసు. లేకుండా అనేక రకరకాల గొడవలతో, సమస్యలతో చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. అవును దేవా. అనుమానంలో కొట్టుకుపోతూ ఉన్నాయి. యేసయ్యా. అనేక రకరకాల గొడవలకు దారి తీస్తూ ఉన్నాయి. అవును తండ్రి. అనేక రకరకాల వేదనల్లో శాంతి యేసయ్యా. సమాధానం లేకుండా మంచి కుటుంబాలు మరి రోడ్డు మీద పడుతూ ఉన్నాయి. అలాంటి తండ్రి. బిడ్డలను ఈ రోజు ప్రభు తాకాలి అని, వారిలో ఆమేన్. మారు మనసును దయచేయమని ఆమేన్. వీరి గొడవల ద్వారా చిన్నారి బిడ్డలు కూడా మరి పతనమైపోతూ ఉన్నారు. రోడ్డు యేసయ్యా. మీద పడిపోతూ ఉన్నారు. యేసు. చల్లాచెదరైపోతూ ఉన్నారు. అవునయ్యా. దిక్కులేని వాళ్ళుగా మారిపోతూ ఉన్నారు. అవును ఈ యేసయ్యా. సమయంలో ఆ కుటుంబాలను ప్రభు కట్టాలి అని, ఆమేన్. వారిలో శాంతి సమాధానాన్ని దయచేయాలి, ఆమేన్. ఐక్యతను దయచేయాలి, ఆమేన్. ప్రేమాప్యాయతలను దయచేయాలి. ఆమేన్. ఈ బిడ్డలందరినీ కూడా యేసు ప్రభు యొక్క తిరుహృదయానికి స్తోత్రమయ్యా. సమర్పించి, ఆ స్తోత్రం. కారుణ్య దేవుని యొక్క కాంతి కిరణాలు ఈ బిడ్డల స్తోత్రం మీద దేవా. ప్రవహింపచేయమని ఆమేన్. ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అందరూ రెండు చేతుల పైకి లేపి స్తోత్రం ఆ దేవా. కారుణ్యమూర్తికి మన కుటుంబంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులను, వృద్ధులను ప్రభువుకు సమర్పిద్దాం. అనేక రకరకాల బాధలతో బాధపడుతున్న వారందరినీ అవునేసయ్యా. ప్రభువుకు సమర్పిద్దాం. వృద్ధాప్యాయంలో, స్తోత్రమయ్యా. ఒంటరితనంలో, అవును నిస్సహాయ దేవా. స్థితిలో, అనారోగ్య యేసు. పరిస్థితుల్లో బిడ్డల మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు అవును దేవా. ఎంతో మంది బిడ్డలు వారిని అసహించుకుంటూ యేసయ్యా. అనేక విధాలుగా బాధలు పెడుతున్నటువంటి యేసు. సందర్భంలో ఆ గొప్ప దేవుని యొక్క కరుణ కాంతి కిరణాలు అవును మరి ఆ తండ్రి. వృద్ధుల మీద ఉండాలి అని, వారి ఆమేన్. బిడ్డల మీద ఉండాలి అని, ఆమేన్. వారిలో మారు మనసును దయచేయమని, ఆమేన్. పశ్చాత్తాప హృదయాన్ని దయచేయమని, ఆమేన్. తల్లిదండ్రులను మంచిగా చూసుకునే మంచి మనసును స్తోత్రమయ్యా. వారికి దయచేయమని, ఆమేన్. మరి వారిని చూసుకుంటూ ఉండగా వారి దీవెనలు వీరి బిడ్డల మీద స్తోత్రం దయచేయమని, దేవా, వారి స్తోత్రం. కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని, దయచేయండి దేవా. సంతోషాన్ని దయచేయమని, దయచేయండి వారు చేసిన ప్రతి యేసయ్యా. తప్పును తెలుసుకుని అవును మరి దేవా. సన్మార్గంలో నడిచే మంచి స్తోత్రం. మనసును దయచేయమని ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. చేతులు పైకి లేపి ప్రార్థిద్దామా? ఈరోజు ప్రత్యేకంగా గురువుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా. కన్యాస్త్రీల కొరకు ప్రార్థన చేద్దాం. యేసు. దేవుని యొక్క సువార్త పరిచర్య చేస్తున్న సేవకులను ప్రభు యేసయ్యా. ఆ సేవకులకు, గురువులకు, యాజకులకు వాళ్ళ స్తోత్రం. పరిచర్యలో సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు స్తోత్రమయ్యా. దీవించాలని వారి దీవించండి కొరకు దేవా. ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. స్తోత్రము ఈరోజు మరి తండ్రి. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ యేసు. నేటి వరకు సహాయ సహకారాలు స్తోత్రం అందించిన దేవా. ప్రతి బిడ్డను దీవించాలి.
ఆమేన్. కుటుంబాన్ని దీవించండి. ఆమేన్. వారి ఉదార స్వభావాన్ని బట్టి స్తోత్రం, స్తోత్రమయ్యా. వారి కుటుంబంలో దేవుని యొక్క కాంతి కిరణాలు, ఆ గొప్ప దేవుని యొక్క కృపా దీవెనలు ఆ బిడ్డల మీద, వారి కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా కుమ్మరించమని ఈరోజు ఆ గొప్ప దేవుని పాదాల చెంత వీరందరినీ కూడా సమర్పించి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. పూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అనేక రోగాలతో బాధపడుతున్న బిడ్డలను క్యాన్సర్, సమస్యలతో ఆసుపత్రిలో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువుకు సమర్పిద్దాం. ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభువు సమర్పిద్దాం. అనేక రకరకాల బాధల్లో శాంతి సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఈ లోక బంధకాలు చిక్కుకుని ఉన్న బిడ్డలందరినీ ప్రభువు సమర్పిద్దాం. దుష్ట శక్తుల చేత, మంత్ర శక్తుల చేత, శాతపూర్ణ శక్తుల చేత నశించిపోతున్నటువంటి ఆత్మలను ప్రభు పాదాల చెంత ఉంచి ప్రార్థన చేద్దాం. ఎవరెవరైతే మనల్ని ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో, వారి విన్నపాలను మనకి ఇచ్చారో దీవించమని వేడుకుంటున్నాం. ఎవరెవరైతే మన యొక్క పరిచర్యలో సహాయం చేశారో దీవించమని వేడుకుంటున్నాం. ఎవరెవరైతే దారి ప్రయాణంలో ఉన్నారో, ఎవరెవరైతే ఇంకా ఈ లోక బంధకాల్లో ఉన్నారో, ఎవరెవరైతే ప్రభును తెలుసుకోలేకుండా ఉన్నారో, వారందరినీ కూడా ఆ ప్రభు యొక్క కారుణ్యాన్ని వేడుకుందాం. ఇంకా ఎవరెవరికైతే సంతానం కోసం, ఇంకా అనేకమైనటువంటి అవసరతల కోసం ప్రార్థన చేయమని అడిగారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ప్రభు పాదాల చెంత ఉంచి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అందరూ కలిసి పడదామా? మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. 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 మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. హల్లెలూయా 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 యేసు నామములో ప్రతి కుటుంబము దీవించబడును గాక. యేసు నామములో ప్రతి పాపి రక్షించబడును గాక. పరివర్తనతో పరిశుద్ధ జీవితముతో ప్రభును వెంబడించును గాక. మార్గములో నడుచును గాక. హల్లెలూయా 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 ప్రభువా అభిషేకించండి ప్రభువా. దివ్య సప్రసాదములో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను అభిషేకించండి ప్రభువా. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. వారిలో ఉన్న రోగాలు తొలగించండి ప్రభువా. పాప శాపాలు తొలగించండి ప్రభువా. సమస్యలన్నీ తొలగించండి ప్రభువా. ఈ దివ్య సప్రసాద ఆరాధన దీనిలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డకు దీవెనకరంగా మారును గాక. ఆశీర్వాదకరంగా మారును గాక. గొప్ప కార్యాలు జరిపించును గాక. అద్భుత కార్యాలు జరిపించును గాక. ప్రతి పాపం శాపము నుండి విడుదల కలుగును గాక. మంత్రశక్తులు దుష్ట శక్తులు విడుదల కలుగును గాక. ప్రతి ఒక్క కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగును గాక. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి బిడ్డ రక్షించబడును గాక. హల్లెలూయా హల్లెలూయా ఆశీర్వదించండి ప్రభువా. పరిశుద్ధ ఆత్మదేవ సాయంకాల సమయంలో ప్రభువా ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన ప్రార్థన అంతా కూడా ప్రభు పాదాల చెంత సమర్పించి ప్రభు నేర్పిన శక్తి కలిగినటువంటి ప్రార్థన, ఆ ఉన్నతమైనటువంటి ప్రార్థన ద్వారా ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ఈ దివ్య సప్రసాద ఆరాధనను ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ, అలాగే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను, దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఈ యొక్క ఛానల్ ద్వారా ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కూడా హేరాళముగా దీవించి వారిలో ఉన్న రోగాల నుండి, బాధల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి విడుదల దయచేయమని ఆ శక్తి కలిగిన ప్రార్థన ద్వారా వేడుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. అందరూ కూడా మోకరిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ఇంకా ఏమైనా తలంపులు ఉన్నాయేమో, ఇంకా ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయేమో అన్ని ప్రభు పాదాల చెంత ఉంచి ఆ కారుణ్య దేవుని యొక్క గాయాల నుండి కారినటువంటి రక్తము, నీరు మనందరి మీద చిలకరించబడుతూ ఉంటుంది. మనలో ఉన్న ప్రతి పాపము, శాపము, బలహీనత, రోగాలు అన్నీ కూడా తొలగించమని ఆ కారుణ్య దేవుని నామములో వేడుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మా మీదను సమస్త మానవాళి
సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలం ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ దివ్య కారుణ్య మహోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో ఎంతో విశ్వాసముతో ఎన్నో ఉద్దేశాలతో పాలు పంచుకుని ఉన్న మిమ్ము, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, మీ బంధుమిత్రులందరినీ కూడా హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.